అందరికీ నమస్కారం అండి. కొత్త అపరాధ పరిశోధన కథలోకి స్వాగతం. ఈ కథ పేరు మండూక బిలం. రచన టిఎం సత్యనారాయణ రెడ్డి గారు. ఈ కథ ఎలా ఉంటుంది అంటే, భూషణం తన తాతలనాటి నిధి ఒక బిలంలో ఉందని తన నలుగురు ఫ్రెండ్స్తో కలిసి మ్యాప్ పుచ్చుకొని బయలుదేరతాడు. ఆ బిలంలో నిధి కంటే ముందు ఒక భయంకరమైన వింత మృగం కనిపిస్తుంది. ఆ మృగం భూషణం స్నేహితుల్ని ఏం చేస్తుంది? ఆ మృగంపై సాధన అనే ఒక సైంటిస్టు రీసెర్చ్ చెయ్యాలి అని అనుకుంటుంది. సాధన రీసెర్చ్ ఫలిస్తుందా? ఆ నిధి వాళ్ళకి దొరుకుతుందా? ఏమవుతుందో తెలియాలంటే మరి కథలోకి వెళ్ళిపోదామా? ఈ కథ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. చుట్టూ కొండలు, గడ్డి ఏపుగా పెరిగింది. నర సంచారమే లేదు. ఎండ తీక్షణంగా కాస్తోంది. ఆ ప్రదేశంలో నలుగురు వ్యక్తులు నడుస్తున్నారు. వారి ముఖాల్లో ఏదో సాధించాలి అనే పట్టుదల కనిపిస్తోంది. పరిసరాలను పరికిస్తూ పోతున్నారు. నలుగురు తెల్లటి బిగువైన దుస్తులు ధరించారు. కళ్లకు వెడల్పాటి గాగుల్స్, తలలకు హెల్మెట్స్. వారి నడుము చుట్టూ రకరకాల కత్తులు, పిస్తోళ్ళు ఉన్నాయి. ఒక చేతిలో ఏదో మ్యాప్ ఉంది. దాన్ని చూస్తూ ముందుకు పోతున్నాడు. అతన్ని అనుసరించసాగారు మిగిలిన ముగ్గురు. హఠాత్తుగా ముందరపోతున్న వ్యక్తి ఫ్రెండ్స్ అని బిగ్గరగా అరిచాడు. అతడి ముఖంలో చెప్పలేనంత ఆనందం వెల్లివిరిసింది. ఉలిక్కి పడ్డారు వెనకనున్న ముగ్గురు. వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది అంటూ అతని చుట్టూ మూగారు ముగ్గురు. ష్, నిశ్శబ్దంగా ఉండండి. మనం నిల్చున్న చోట కింద భాగాన నీళ్లు పారుతున్న చప్పుడు. జాగ్రత్తగా వినండి అన్నాడు. అవును రాజు, నువ్వు చెప్పింది నిజమే. అయితే ఈ చుట్టుపక్కల ఏదో ఒక చోట ఆ బిలం తప్పకుండా కనిపిస్తుంది అన్నాడు పక్కనే నిల్చున్న శ్యామ్. ఏం బిలమో, 2 రోజుల నుంచి వెతుకుతున్నాం. ఇంతవరకు మొదటి మెట్టే ఎక్కలేదు నిరుత్సాహంగా అన్నాడు వెంకటేష్. షటప్, యు ఆర్ అగ్లీ మౌత్. ఒక కార్యానికి బయలుదేరిన తర్వాత ఆ కార్యం దిగ్విజయంగా ముగిసే వరకు ఇలాంటి నిరుత్సాహపు మాటలు మానే, గర్జించాడు ఆ గుంపు లీడర్గా వ్యవహరిస్తున్న భూషణ్. వెంకట్ సీరియస్గా ముఖం పెట్టి పక్కనే ఉన్న రాళ్లను ఎగిసి తన్నాడు. ఆల్ రైట్, నలుదిక్కులు జాగ్రత్తగా వెతకండి. ఆ బెలం కనిపించగానే అందరూ అక్కడికి చేరాలి. తొందరపడి సాహసించకండే హెచ్చరించాడు భూషణ్. నలుగురు చకచకా 4 వైపులా ఉన్న పొదలను తమ డాగర్లతో నరుకుతూ బిలం కోసం వెతకసాగారు. ఒకచోట చాలా ఎత్తుగా పెరిగిన పొదలున్నాయి. అయితే ఆ పొదలను ఎవరో తొక్కినట్టే కనిపిస్తోంది. అక్కడికి వెళ్ళి ఆ పొదను పరిశీలించాడు వెంకట్. ఆశ్చర్యం, అక్కడ ఒక పెద్ద రాయి ఆ బిలంకి అడ్డంగా ఉంది. ఆనందంగా తమ సంకేతంతో విజిల్ వేశాడు వెంకట్. ఆ క్షణంలో వెంకట్ ముందుకొచ్చారు భూషణ్, శ్యామ్, రాజులు. అదిగో మనం వెతుకుతున్న బెలం అదే. ఆ రాతిని తొలగిస్తే లోపలికి దారి ఏర్పడుతుంది అన్నాడు వెంకట్. నలుగురు కలిసి ఆ రాతిని పక్కకు దొర్లించారు. చాలా లోతుగా ఉంది ఆ బెలం. అడుగు భాగం కనిపించడం లేదు. ఎంత లోతుగా ఉందో ఊహించలేకపోయారు. లోపలికి కొద్ది వరకు బయట వెలుగు పడిన తర్వాత అంతా చీకటిగా కనిపిస్తోంది. నలుగురు తమ చేతిలోని శక్తివంతమైన టార్చులను వెలిగించారు. ఆ బెలమంతా వెలుతురుతో పట్టపగల్లాగా అయిపోయింది. అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. ఎక్కడో నీళ్ల సవడి మాత్రం వినపడుతోంది. రాజు, నీవు ముందు లోపలికి దిగు, ఆ తర్వాత వెంకట్ దిగుతాడు అన్నాడు భూషణ్. పైనున్న రాతికి బలంగా 2 తాళ్లను కట్టి బెలం లోపలికి వదిలారు. రాజు నడుముకు తాడు కట్టుకున్నాడు. రాజు, జాగ్రత్త, ప్రమాద సూచనలు కనిపిస్తే విజిల్ వెయ్యే హెచ్చరించాడు భూషణ్. రాజు తల ఊపి ఉత్సాహంగా లోపలికి దిగాడు. చూస్తుండగానే కనిపించకుండా పోయాడు. రాజు తాటి ద్వారా లోపలికి దిగిపోయాడు. బలంగా ఊపిరి పీల్చుకొని చుట్టూ చూశాడు. ఆ ప్రాంతం అంతా జానపద సినిమాల్లో చూపించే మాంత్రికుని గుహలాగా ఉంది. ఆ గుహలో కాటుకలాంటి చీకటి వ్యాపించింది. చుట్టూ చాలా భయంకరంగా ఉంది ఆ గుహ. అటు ఇటు విషసర్పాలు, కీటకాలు పారాడుతున్నాయి. సాలెగూళ్లతో నిండి ఉంది. భరించరాని దుర్గంధం. అలాగే కొద్ది దూరం నడిచాడు. అక్కడ మరో బెలం కనిపించింది. దాని లోపలికి దిగాడు. ఒకచోట నీళ్లు మడుగులాగా నిల్చున్నాయి.
అక్కడి నుండి గలగలా పారుతూ పోతున్నాయి నీళ్లు. హఠాత్తుగా రాజు భుజంపైన ఎవరిదో చేయి పడింది. కెవ్వున కేక వేయబోయాడు. వెంటనే ఒక చేయి నోర్మూసింది. ఇష్, అరవకు, నేను వెంకట్ను అన్నాడు. అప్పుడే అక్కడికి చేరుకున్న వెంకట్. బలంగా ఊపిరి వదిలాడు రాజు. అదిరిపోయాను. ఇక్కడి వరకు వచ్చాం, ఇక దారి లేదు. ఎలా? ప్రశ్నించాడు రాజు. ఎలా అంటే నేనేం చేసేది? భూషణ్ ఆజ్ఞ. పాతాళంలోనికైనా వెళ్ళాలి అన్నాడు. అందుకే మనం ఈ నీటి మడుగులోకి వెళ్దాం. అదే దారి కనిపిస్తోంది నవ్వుతూ అన్నాడు వెంకట్. ఒకచోట దుర్గంధమైన వాసనేస్తోంది. ఇరువురు అటువైపు చూడసాగారు. అక్కడ రకరకాల జంతువుల కళేబరాలు, అస్థి పంజరాలు ఉన్నాయి. ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు వెంకట్. ఆ గుహను ఫోటో తీయబోయాడు. అంతే, అదిరిపోయాడు వెంకట్. దాదాపు 10 అడుగుల ఎత్తున్న ఒక భయంకరమైన ఆకారం రక్తంతో తడిసిన ముఖంతో కెమెరా లెన్స్లో కనిపించింది. చటుక్కున తలెత్తాడు. వికృతంగా నిలబడి ఉంది ఆ ఆకారం. ఆటోమేటిక్గా 2 స్నాప్స్ తీసేశాడు. గ్రాంగమంటూ తన బలమైన చేతిని వెంకట్ పైకి విసిరింది ఆ ఆకారం. వాలీబాల్ లాగా ఎగిరి 10 అడుగుల దూరంలో పడిపోయాడు వెంకట్. దూరంగా ఫోటోలు తీస్తున్న రాజు ఆ దృశ్యం చూసి రివాల్వర్ తీశాడు. ఒక్క ఎగురులో రాజును చేరుకుంది ఆ ఆకారం. గబుక్కున రాజును అవలీలగా ఎత్తుకొని పొల్లను విరిచినట్టు రాజును 2గా విడిచివేసేసింది. ఫట్టు ఫట్టుమన్నాయి ఎముకలు. చివ్వున చిమ్మింది రక్తం. రక్తంలో తడిసిన ఆ ఆకారం ఇంకా భయంకరంగా కనపడుతోంది. కింద పడిన వెంకట్ పైకి లేచి చటుక్కున రివాల్వర్ గురిపెట్టి డామ్ అని కాల్చాడు. గురి తప్పింది. కంగారులో చేతిలో ఉన్న రాజు మృత కళేబరాన్ని వెంకట్ పైకి విసిరింది ఆ ఆకారం. ఊహించని సంఘటనకు వెల్లికిలా పడిపోయాడు వెంకట్. రివ్వున దూసుకొచ్చి వెంకట్ 2 కాళ్లను పట్టుకొని గెరగరా తిప్పి విసిరి కొట్టింది ఆ ఆకారం. పైనున్న కప్పుకు కొట్టుకొని కింద పడిపోయాడు వెంకట్. సరిగ్గా అదే సమయంలో బెల్లంలోకి అడుగుపెట్టారు శ్యామ్, భూషణ్లు. వారికి ముందుగా కనిపించింది వెంకట్. రక్తపు ముద్దగా మారిన వెంకట్ని చూసి కంగారు పడ్డారు శ్యామ్, భూషణ్లు. వెంకట్, ఏం జరిగింది? రాజు ఏమయ్యాడు? ప్రశ్నల వర్షం కురిపించారు ఇరువురు. వెంకట్ తన చేతిలోని మినీ కెమెరాను భూషణ్ చేతిలో పెట్టి పక్కకు చూపుతూ తల వాల్చేశాడు. మై గాడ్, చనిపోయాడు. రాజు ఏమయ్యాడు అంటూ శ్యామ్ పక్కకు తిరిగి చూశాడు. కొద్ది దూరంలో భయంకరంగా, అతి భయంకరంగా కనిపించింది రాజు శవం. అప్రయత్నంగా ఇరువురు తుపాకీలు తీశారు. శ్యామ్, జాగ్రత్త, ఏదో ప్రమాదం జరిగింది అన్నాడు భూషణ్. ప్రతి అంగుళం పరీక్షగా చూశారు. ఒక్కొక్క అడుగు వేస్తూ లోపలికి చొచ్చుకొస్తున్న గుహ చెంతకు వెళ్ళాడు శ్యామ్. అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. చటుక్కున వెనుతిరిగాడు. అంతే, లోపల నక్కి ఉన్న భయంకరమైన ఆకారం వెనకపాటుగా శ్యామ్ పైకి దూకి 2 చేతులతో గట్టిగా పట్టుకొని పైకెత్తింది. హృదయ విదారకంగా అరిచాడు శ్యామ్. ధన్ ధన్ ధన్నుమంది భూషణ్ చేతిలోనే రివాల్వర్. 3 బుల్లెట్స్ ఆ ఆకారం కళ్ళల్లోకి తగిలాయి. గ్రాంగ్ గ్రాంగ్ అంటూ అరుస్తూ చేతులతో శ్యామ్ను భూషణం పైకి విసిరింది. భూషణం చేతిలో ఉన్న రివాల్వర్ శ్యామ్ తాకిడికి దూరంగా పడిపోయింది. కింద పడిన శ్యామ్ వెర్రి వాడిలాగా కేకలేస్తున్నాడు. చటుక్కున బొడ్లో నుండి డాగర్ తీశాడు భూషణ్. రివ్వున విసిరాడు ఆ ఆకారం పైకి. సూటిగా వెళ్ళి దాని భుజంలో పిడి వరకు దిగబడిపోయింది డాగర్. భయంకరంగా అరుస్తూ మడుగులోకి దూకి పారిపోయింది ఆ ఆకారం. భూషణ్ వెంట పడబోయాడు. కానీ శ్యామ్ ఉన్న పరిస్థితుల్లో అతన్ని ఒంటరిగా విడిచి వెళ్ళడం ఇష్టం లేక శ్యామ్ని భుజంపైకి ఎత్తుకొని అతి ప్రయాసతో పైనున్న తాళ్లతో ఆ బెల్లం వెలుపలికి వచ్చేశాడు. ఆ బెల్లంకు యథాప్రకారంగా రాతిని అడ్డంగా దొర్లించి శ్యామ్ను భుజంపైకి ఎత్తుకొని గబగబా అడుగులేస్తూ ముందుకు పోతున్నాడు. శ్యామ్ స్పృహ తప్పిపోయాడు. భూషణ్ కళ్ళు గిర్రున తిరిగిపోతున్నాయి. అతని హృదయం వేగంగా కొట్టుకుంది. ఆ ఆకారం ఇంకా కళ్ళ ముందు ఉన్నట్టే ఫీల్ అవుతున్నాడు. ఇలా జరుగుతుందని కల్లోనైనా ఊహించలేదు భూషణ్. సుమారు 10 అడుగుల ఎత్తు, బలిష్టమైన శరీరంతో ఒళ్ళంతా వెంట్రుకలు, జడలాగా వ్యాపించి ఉంది ఆ ఆకారం. దాని తల మాత్రం చాలా విచిత్రంగా ఉంది. అది ఒక కప్ప తలను పోలి ఉంది.
పెద్ద కళ్ళు అగ్నిగోళాల్లాగా మెరుస్తున్నాయి. పొరల్లాంటి పళ్ళు, నోటి నుంచి జిగురు లాంటి ద్రవం కారుతూ చాలా అసహ్యంగా ఉంది. ముఖమంతా రక్తం చింది చాలా భయంకరంగా కనిపిస్తోంది. ఆ ఆకారాన్ని తెలుసుకుంటేనే ఒళ్ళు జలజరించింది భూషణ్కు. ఆకలి దహించుకుపోతోంది భూషణ్కు. కన్నుచూపు మేరలో రోడ్డు కనిపించింది. ఆ వైపు వేగంగా అడుగులేసి రోడ్డు పైకి చేరుకున్నాడు. భుజంపైన ఉన్న శ్యామ్ను కిందకి దించి ఏదైనా వాహనం వస్తుందేమోనని చూడసాగాడు. ఎంతసేపటికి ఆ వైపు నుండి ఏ వాహనం రాలేదు. ఎండ తీక్షణంగా గాస్తోంది. కళ్ళు గిర్రున తిరుగుతున్నాయి. దాహంతో నాలుక పిడచగట్టుకుపోతోంది. అందులో దూరం నుండి ఏదో కారు రావడం చూశాడు. అలాగే రోడ్డుకు అడ్డం పడి స్పృహ తప్పి పడిపోయాడు భూషణ్. వేగంగా దూసుకుని వచ్చి సడన్ బ్రేక్తో భూషణ్ ముందు ఆగింది కారు. మెల్లగా కళ్ళు తెరిచాడు భూషణ్. ఎదురుగా ఒక అందమైన యువతి నిలబడి ఉంది. ఆమెకు దాదాపు 28 ఏళ్ళు ఉండొచ్చు. చటుక్కున లేచి కూర్చున్నాడు భూషణ్. ఆ యువతి వైపు చూస్తూ, మీరెవరో తెలుసుకోవచ్చా అన్నాడు భూషణ్. నా పేరు సాధన, నేను జువాలజిస్ట్ సైంటిస్టుని అంది ఆ యువతి నవ్వుతూ. థ్యాంక్స్, మీరు మమ్మల్ని కాపాడినందుకు. ఇంతకు నా మిత్రుడు ఎలా ఉన్నాడు ఆందోళనగా అడిగాడు. అతడికేం కాలేదు, కానీ ఒకటే కలవరింతలు. బహుశా మెంటల్ క్రాక్ అయి ఉండొచ్చు. అయ్యో పాపం, అలాగా. అతడు తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇలా అయిందేంటో మరి చూడాలి అన్నాడు. అతను వెంటనే తన పక్క గదిలో ఉన్న భూషణ్ గదిలోకి వెళ్ళాడు. అతడు పడుకునున్నాడు. శ్యామ్ని చూశాడు. శ్యామ్ని చూస్తూనే వద్దు వద్దు అంటూ గట్టిగా గావు కేకలు పెట్టాడు అతను. ఆశ్చర్యం అనిపించింది శ్యామ్కు. కొంతసేపు అయిన తర్వాత అతడిని చూసి పెదవి విరిచింది సాధన. అసలు ఏమైంది అని అడిగింది. మా పూర్వీకుల కొండల మధ్యలోనే నిధి దాచారట. దానికి సంబంధమైన ప్లాన్ నాకు దొరికింది. ఆ ప్లాన్ సహాయంతో ఆ నిధి ఆచూకీ తీయడానికి మేము నలుగురం బయలుదేరాం. చివరకు మా శ్రమ ఫలించింది. నిధి ఉండే ఆ మండూక బెలం కనిపించింది. కానీ ఆ బెలం మా పాలిట మృత్యు మందిరం అని అనుకోలేదు. ఆ బెలంలో మేము ఇంతవరకు ఎవ్వరూ చూడని ఒక విచిత్రమైన మనిషిలాంటి జంతువుని చూసాం. దాని తల కప్పతలను పోలింది. బహుశా ఆ జంతువు ఆ బెలంను తన నివాసంగా ఏర్పరచుకుని ఉందేమో. ఆ జంతువే నా 2 మిత్రుల్ని చంపేసింది. ఇంకా 3వవాడు నా మిత్రుడు శ్యామ్ ఇలా పిచ్చివాడైపోయాడు. ఇంత ప్రయాసపడి మేమేమీ సాధించలేకపోయాం. భూషణ్ గొంతు జేరబోయింది. బాధపడకు మిస్టర్ భూషణ్. నువ్వేదో జంతువుని చూశానని చెప్పావే, అది ఎలా ఉంటుందో చెప్పగలవా ఆసక్తిగా అడిగింది సైంటిస్టు సాధన. నేను చెప్పడం దేనికి? నేను నా మిత్రులం కలిసి దాని ఫోటోలు కూడా తీశాం. ఆ మినీ కెమెరా నా దగ్గరే ఉంది అన్నాడు భూషణ్. వెల్ డన్ భూషణ్, వాటిని వెంటనే ప్రింట్ తీయాలి. నేను కూడా చూస్తాను. అదిగో అక్కడ బ్లాక్ రూమ్ ఉంది. అంతవరకు నేను అలా బయటికి వెళ్ళొస్తానే అంటూ వెళ్ళింది సాధన. సాధన వెళ్ళిన వైపు అలాగే చూస్తుండిపోయాడు భూషణ్. ఎంత అందమైంది మనసులోనే అనుకున్నాడు. చిన్నగా నవ్వుకున్నాడు. భూషణ్ అందించిన ఫోటోలను పరిశీలించింది సాధన. వండర్ మిస్టర్ భూషణ్, నేను ఇలాంటి జంతువుల కొరకే పరిశోధనలు చేస్తున్నాను. విచిత్రంగా ఈ వింత మృగం బయటపడింది. ఆనందంతో ఒళ్ళు మరిచి భూషణ్ను కౌగిలించుకుంది సాధన. థ్యాంక్స్ అన్నాడు భూషణ్ సాధనకి ఇంకా గట్టిగా హత్తుకుని. సాధన భూషణ్ కౌగిలి నుండి విడిపోయింది సిగ్గుపడుతూ. మిస్టర్ భూషణ్, ఆ జంతువుని ఎలాగైనా బంధించాలి. దాన్ని నా ల్యాబొరేటరీలో ఉంచి దాని మెదడుని వాష్ చేసి ప్రయోగాలు చేస్తాను. అదే నా ఆశయం. అందుకు నీ తోడ్పాటు కూడా కావాలి నాకు. వాట్? ఆ జంతువుని బంధించాలా? అది సాధ్యం కాదు. ఒకవేళ అది నా కంటబడినా వెంటనే దాన్ని అంతం చేసేస్తాను, నా మిత్రుల ఆత్మశాంతి కోసం ఆవేశంగా పలికాడు భూషణ్. ఒక్క క్షణం భూషణ్ను తీక్షణంగా చూసింది సాధన. ఎలా సాధ్యం కాదో నేను చూస్తాను. రేపే ఈ ఫోటోలను పేపర్లో వేయిస్తాను. ఆ తర్వాత ప్రభుత్వ సహాయంతో దాన్ని బంధించి నా ల్యాబ్లోకే రప్పిస్తాను గర్వంగా అంది సాధన. వద్దు సాధన, నా మాట విను. ఆ జంతువు చాలా ప్రమాదకరమైంది. దాని గురించి ఆలోచించడం మానే. కోరి ప్రమాదంలో చిక్కుకోకు. నీ శ్రేయోభిలాషగా చెప్తున్నాను అన్నాడు సాధన అందాలను చూస్తూ భూషణ్. భూషణ్, నిన్ను ఎంతో సాహసవంతుడిగా,
తలచాను. కానీ నీలో ఇంత పిరికితనం ఉందని నేను ఊహించలేదు. ఇంకా నా గురించి ఆలోచించడం మానే. ఆ వింత మృగాన్ని బంధించి నా ఆశయం నెరవేర్చుకుంటాను, గంభీరంగా పలికింది సాధన. భూషణ్ గట్టిగా నిట్టూర్చి బయటికి వెళ్ళిపోయాడు. మొన్నాడు పేపర్లలో పెద్ద పెద్ద అక్షరాలతో వింత మృగం అన్న శీర్షికలో ఫోటోలతో సహా ప్రచురించారు. సైంటిస్ట్ సాధన వింత మృగాన్ని బంధించబోతున్నది అని వ్రాశారు. ఆ కార్యక్రమానికి సాధనకు సహాయంగా సిఆర్పిలను, కొంత పోలీస్ సిబ్బందిని ప్రభుత్వం పంపింది. ఆ రోజు ఆ వింత మృగాన్ని చూడ్డానికి వేల కొలది ప్రజలు, న్యూస్ రీల్ కెమెరామ్యాన్స్, పత్రికా విలేకరులు ఉత్సాహంగా ఆ బిలన్ చెంతకు చేరారు. ప్రజలను అదుపులో పెట్టడానికి పోలీసులు సతమతం అయిపోతున్నారు. ఆ గుంపును చూసి ఆ ప్రాంతంలో చిన్న చిన్న టీ దుకాణాలు, కిళ్ళి బంకులు కూడా తెరిచారు వ్యాపారస్తులు. ఆ ప్రదేశం ఒక జాతరలా తయారైంది. అక్కడున్న పొదలను పోలీసులు ముందే నరికేశారు. ఆ కొండ ప్రాంతం అంతా మనుషులతో కిక్కిరిసిపోయి ఉంది. పోలీస్ చీఫ్ కమిషనర్ శశికాంత్ చెంత, సైంటిస్టు సాధన, భూషణ్, పోలీస్ అధికారులు ఉన్నారు. పోలీస్ చీఫ్ కమిషనర్ ఆదేశంతో బిలంకు అడ్డంగానున్న రాతిని తొలగించారు. కానీ ఒక్కరు కూడా లోపలికి దిగడానికి సాహసించలేకపోయారు. బండి నుండి పెద్ద డంకాలను మ్రోగిస్తూ అనేక రకాల వాయిద్యాలతో చెవులు చిల్లులు పడేటట్టు శబ్దం చేయసాగారు. రాబోవు వింత మృగం కోసం ఆతృతగా ఎదురు చూడసాగారు ప్రజలు. కానీ ఎంతసేపటికి ఆ వింత మృగం బయటికి రాలేదు. హ్యాండ్ బాంబ్స్ విసరండి అని ఆజ్ఞాపించాడు కమిషనర్ శశికాంత్. అంతే, బిలంపైకి ఒకదాని వెనక ఒకటి హ్యాండ్ బాంబ్స్ పడసాగాయి. ఢామ్ ఢామ్ అంటూ అదిరిపోయింది బిలం. కాస్త పెద్దదైంది రంధ్రం. కాసేపు చూశారు. మళ్ళీ వరుసగా బాంబులు కురిపించారు. దాంతో బిలం పెద్ద సొరంగంలాగా తయారైంది. హఠాత్తుగా బిలం నుంచి గుర్రు గుర్రు మంటూ శబ్దం వినిపించసాగింది. అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. పోలీసు బృందం తన గన్స్ను ఆ బెలంకేసి గురిపెట్టారు. సైంటిస్ట్ సాధన, భూషణ్, శశికాంతులు ఆత్రంగా ఆ బెలంకేసి చూడసాగారు. 5 నిమిషాలు గడిచిపోయాయి. హఠాత్తుగా ప్రజల్లో హాహాకారాలు చెలరేగాయి. ప్రజలు భయంతో చెల్లాచెదురుగా పారిపోసాగారు. సాధన బెలంకేసి కళ్ళార్పకుండా చూడసాగింది. ఒక్కసారిగా బెలం వెలుపలికి వచ్చి నిలిచింది ఆ వింత మృగం. ఆ మృగ భీకర వికృత రూపం చూసి పోలీసులు, ఆఫీసర్తో సహా గడగడా వణికిపోసాగారు. ఆ వింత మృగం నిల్చున్న జనం కేసి చూస్తూ గ్రాంగుమంటూ భూమి దద్దరిల్లేటట్టు అరిచింది. సాధన ఆ మృగంను సూటిగా చూసింది. ఆమె కళ్ళు వింత కాంతితో మెరిశాయి. క్లిక్ క్లిక్ మన్న కెమెరాలు. ప్రెస్ రిపోర్టర్సు గబగబా ఫోటోలు తీస్తున్నారు. ఒక న్యూస్ రీల్ ఫోటోగ్రాఫర్ చకచక రీల్ను తిప్పసాగాడు. ఆ వింత మృగం గ్రాంగ్ అంటూ అరుస్తూ పక్కనే ఉన్న పెద్ద రాతిని చేతులతో పైకెత్తింది. అంతే, ధబీమని ఆ రాయిని ఫోటోగ్రాఫర్ పైకి విసిరింది. తల పచ్చడై ప్రాణాలు వదిలాడు పాపం ఆ ఫోటోగ్రాఫర్. ఆ సంఘటనను చూసిన శశికాంత్ ఆవేశంతో ఫైర్ అని గర్జించాడు. చక్ చక్ మంటూ ఒక్కసారిగా పైకి లేచాయి 100 తుపాకులు. ఆపండి, దాన్ని కాల్చడానికి నేను ఒప్పుకోను. దయచేసి ఒక్క నిమిషం ఆగండి. దానివలన ఇక ఒక్క మనిషికి కూడా ప్రమాదం జరిగినా దాన్ని పూర్తిగా నేనే బాధ్యత వహిస్తాను అంది సాధన. మిస్ సాధన, మీకు పిచ్చి పట్టిందనుకుంటా. ఇటువంటి క్రూర మృగాన్ని పిచ్చలు విడిగా విడిచిపెడితే అందరినీ సర్వనాశనం చేసేస్తుంది అన్నాడు శశికాంత్. అతని మాటలకు జవాబు ఇవ్వకుండా ఒక విచిత్రమైన తుపాకీని చేతిలోకి తీసుకుని ఆ వింత మృగం కేసి అడుగులు వేయేసి ఆగింది సాధన. సాధన, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్ ప్లీజ్ అంటూ కేకలు వేశాడు వెనక నుంచి శశికాంత్. సాధన గబగబా అడుగులేస్తూ వెళ్ళి ఆ మృగానికి కొద్ది దూరంలో వెళ్ళి నిలబడింది. ఆ వింత మృగం సాధన కేసి విచిత్రంగా చూడసాగింది. శశికాంత్ మొదలగు వారు ఊపిరి బిగబట్టి చూడసాగారు. అంతలో సాధన పైకి దూకబోయింది. ఆ మృగం చటుక్కున ఆమె తుపాకీ గురిపెట్టి కాల్చింది. సాధన తుస్సుమంటూ శబ్దం చేస్తూ
ఆ తుపాకీ నుండి ఒక బాణం లాంటిది వెలువడి సూటిగా ఆ వింత మృగం చెవి కింద బాగాన తగిలింది. గ్రాంగుమంటూ అరుస్తూ ఆ జంతువు తల విదిలించింది. అలాగే నేలకు ఒరిగిపోతూ స్పృహ తప్పిపోయింది. సాధన సాహసానికి ఆశ్చర్యపోతూ సాధన చెంతకొచ్చాడు శశికాంత్. సార్, ఈ జంతువు 3 గంటల వరకు స్పృహలో ఉండదు. అంతలో దీన్ని నా ల్యాబ్లోకి చేర్చాలి అని అంది. వెంటనే బలమైన గొలుసులతో ఆ వింత మృగాన్ని బంధించి ఒక ట్రక్ పైభాగానికి కట్టేసి సాధన భవనం కేసి తీసుకెళ్లారు. ఆ గదిలో అనేక రకాల గాజు పాత్రలు, గొట్టాలు ఉన్నాయి. గాజు పాత్రల్లో రకరకాల రసాయనిక ద్రవాలతో నిండి ఉన్నాయి. ల్యాబ్లో కట్టిపడేసిన ఆ వింత మృగం కళ్ళు తెరిచింది. కానీ దాని మెడ చుట్టూ బ్యాండేజ్ కట్టబడి ఉంది. ఒక్కసారిగా పైకి లేవడానికి అటు ఇటు గింజుకోసాగింది. ఫ్రాగ్ ఉరుములాగా గర్జించింది సాధన. ఆ వింత మృగం సాధన వైపు వింతగా చూసింది. దాని వద్దకు నిర్భయంగా వెళ్ళింది సాధన. ఆ మృగం కనురెప్పలు ఆర్పకుండా సాధన కళ్ళలోకి చూసింది. అంతే, పిల్లిలాగా కొద్దిసేపు కళ్ళు మూసుకుంది ఆ మృగం. ఫ్రాగ్ మృదువుగా పిలిచింది సాధన. చటుక్కున కళ్ళు తెరిచింది ఆ మృగం. దాని తలపైన చెయ్యేసి ప్రేమగా నిమరసాగింది సాధన. చిత్రంగా సాధనను చూడసాగింది ఆ మృగం. అంతలో లోపలికి ప్రవేశించాడు భూషణ్. మిస్టర్ భూషణ్, ఇది నా హిప్నటిజంకి లొంగింది. ఈ జంతువును త్వరలో సాధు జంతువుగా మారుస్తాను. దీనివల్ల నాకు ఎటువంటి ప్రమాదం లేదు ఇప్పుడు, ఆనందంగా అంది సాధన భూషణంతో. నేను దీన్ని ఈ క్షణమే నాశనం చేయడానికే వచ్చాను. నా మిత్రులను చంపిన దీన్ని నామరూపాలు లేకుండా నాశనం చేస్తాను అంటూ జేబులోంచి రివాల్వర్ తీసి ఆ మృగం కేసి గురిపెట్టాడు భూషణ్ కసిగా. దన్నుమంది భూషణం చేతిలోని రివాల్వర్. గుండి సూటిగా వెళ్ళి ఆ మృగం కాలుకు తగిలింది. గ్రాంగ్ మంటూ అరుస్తూ లేవబోయింది ఆ మృగం. గుండు సూది గుచ్చుకున్నట్టు గుచ్చుకుంది బుల్లెట్. భూషణ్, నీ రివాల్వర్లోని గుండ్లు దీన్ని ఏమీ చేయలేవు. మర్యాదగా బయటికెళ్ళు. ఇది నా స్వంత ల్యాబొరేటరీ అని మర్చిపోతున్నావు. దీనిపైన ఈగ వాలినా నేను సహించను, గర్జించింది సాధన. ఆల్ రైట్ సాధన, ఎప్పుడు కాకుండా ఎప్పుడో ఒకసారి దీన్ని అంతం చూడకుండా నేను నిద్రపోను, గుర్తుంచుకో. రుసరుసలాడుతూ విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. సాధన ఏదో ఇంజెక్షన్ ఎక్కించింది ఆ మృగానికి. చిన్న ఆపరేషన్ చేసి భూషణ్ పేల్చిన తూటాన్ని తీసివేసింది. మగతగా కళ్ళు మూసుకుంది ఆ మృగం. మై డియర్ ఫ్రాగ్, గుడ్ నైట్. చిరునవ్వుతో దాని తల నిమిరి బయటికి అడుగులు వేసింది సైంటిస్ట్ సాధన. సైంటిస్ట్ సాధన వింత మృగాన్ని చాలా జాగ్రత్తగా చూడసాగింది. దాన్ని పిలవడానికి వీలుగా ఫ్రాగ్ అని పేరు పెట్టింది. ఫ్రాగ్ను ఇనప కమ్మీలతో తయారు చేసిన విశాలమైన బోన్లో పెట్టింది. ఆ బోన్ను కమ్ములకు, ఫ్రాగ్ కాళ్లకు పెద్ద సైజు ఇనప సంకెళ్ళు వేసింది. ఆ బోన్లో స్వేచ్ఛగా తిరుగాడసాగింది ఫ్రాగ్. ఆ బోన్లో ముందు భాగాన ఫ్రాగ్కు కావలసిన పరికరాలను తన ల్యాబొరేటరీని అమర్చుకుంది. తన ఇంటికి ల్యాబొరేటరీకి కలిపి చుట్టూ కంచె ఉంది. ఆ కంచెలో రాత్రి సమయంలో విద్యుత్తు ప్రసరిస్తూ ఉంటుంది. అంతేకాదు, 2 వాచ్మెన్లు కాపలా ఉంటారు. వాళ్ళు ఆ కాంపౌండ్ అంతా తిరుగుతూ కాపలా కాస్తూ ఉంటారు. ఆ విధంగా సాధన ఫ్రాగ్కు రక్షణ ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేసింది. సైంటిస్ట్ సాధన తన అసిస్టెంట్లతో ఫ్రాగ్ చెంతకు వెళ్ళింది. బోనులో అటు ఇటు తిరగాడసాగింది ఫ్రాగ్. ఫ్రాగ్ గట్టిగా అరిచింది సాధన. ఫ్రాగ్ గబగబా సాధన ఉన్న వైపుకి వచ్చింది. దాని కళ్ళలోకి సూటిగా చూసింది సాధన. ఫ్రాగ్ కళ్ళు నలుపుకుంది. రాణి, ఆ తొట్లో ఉన్న ఒక తొండను అందుకో అంది సాధన తన అసిస్టెంట్ల వైపు తిరిగి. పట్టకారుతో తొండని పట్టుకుని వచ్చి సాధనకు అందించింది రాణి. సాధన బోన్లో ఉన్న ఫ్రాగ్కు ఆ తొండను అందించింది. గబుక్కున ఆ తొండను అందుకొని నోట్లో వేసేసుకుంది ఫ్రాగ్. తర్వాత ఒక చిన్న పామును కూడా అందించింది సాధన. దాన్ని కూడా అవలీలగా మింగేసింది ఫ్రాగ్. అలాగే బల్లులను, పాములను, చిన్న చిన్న ఉడుము పిల్లలను వరుసగా ఆహారంగా వేయసాగింది. ఒక్కొక్క దాన్ని వేరుశనక్కాయలు నమిలినట్టు అవలీలగా తినసాగింది ఫ్రాగ్. చివరకు ఒక పెద్ద సైజు కప్పను తీసి దాని ముందు వేసింది సాధన.
బోనులో పెద్ద కప్ప అటు ఇటు గెంతసాగింది. ఫ్రాగ్ గబుక్కున ఆ కప్పను అందుకుని నోటి దగ్గర పెట్టుకోబోయి దాన్ని చూస్తూనే బయటకు విసిరేసింది. ఆశ్చర్యంగా చూసింది సాధన. ఆశ్చర్యంగా ఉందే, అన్ని జీవాలను తినిందే, కానీ కప్పను మాత్రం తినడం లేదేంటి అంది అసిస్టెంట్ రాణి. అవును, కప్ప జాతికి చెందిందే ఈ ఫ్రాక్ కూడా. అందుకే దీని తల విచిత్రంగా కప్ప తలనే పోలి ఉంది. కానీ దీని నోట్లో పళ్ళున్నాయి. దీని పుటక చాలా పురాతనమైనదై ఉంటుంది. బహుశా డైనోసరస్, పైటోసార్సు, థేరోపాడ్సు, బ్లోటోసార్సు, ఎగ్వానోడన్ ఇలా కొన్ని వందల రకాల జంతువులు ఉండేవి. ఇవి అన్ని శాకాహారులే. క్రమక్రమాన ఈ జంతువులు అన్నీ కూడా మాంసాహారులుగా మారిపోయాయి. కాలక్రమాన ఈ జంతువులన్నీ నశించిపోయాయి. అలాగే ఈ ఫ్రాక్ కూడా ఈ విచిత్ర జంతువుల జాతికి చెందిందే అయి ఉంటుందని నా అంచనా. ఇన్నాళ్ళు మనుషులకి కనిపించకుండా ఆ కొండ చర్యల్లో తలదాచుకుంది. అందుకే దీని శరీరం తుపాకీ తూటాలకు కూడా చలించడం లేదు అంది సాధన. తర్వాత నలుపు, తెలుపు, పసుపు, ఆకుపచ్చ మొదలగు వివిధ రంగులు గల అట్టముక్కలను చూపించింది ఆ ఫ్రాక్కు. వాటిని విచిత్రంగా చూసింది నిల్చున్న ఫ్రాగ్. కానీ రెడ్ కలర్ అట్టముక్కను చూడగానే గ్రాంగ్ గ్రాంగ్ అంటూ భయంకరంగా అరిచింది. ఆ అట్టముక్కను అందుకొని ఫట్టుమంటూ 2 భాగాలుగా విరిచేసింది ఫ్రాగ్. ఐసి, రెడ్ కలర్ అంటే దీనికి గిట్టదన్నమాట అనుకుంది సాధన. అలా వారం రోజులు ఆ ఫ్రాగ్ పైన ఏవేవో పరిశోధనలు చేస్తూనే ఉంది సాధన. ఈ వారంలో ఫ్రాగ్ సాధనకు చాలా బాగా మచ్చికైపోయింది. ఒకరోజు ఫ్రాగును బంధించిన తలుపులను బార్లా తెరిచేసింది. నిర్భయంగా లోపలికి పోయింది. సాధన అసిస్టెంట్లు భయంతో బయట నిలబడిపోయి అలాగే చూస్తూ ఉండిపోయారు. సాధన లోపలికెళ్ళి ఫ్రాగు కాళ్లకున్న సంకెళ్లను తొలగించేసింది. ఫ్రాగు సాధనను కళ్ళార్పకుండా చూడసాగింది. ఫ్రాగ్ ఉరుములా ఉరిమింది సాధన. ఇలారా అంటూ చేత్తో సాగి చేసి చూపించింది. ఫ్రాగ్ మెల్లగా నడిచొచ్చింది సాధన చెంతకు. ఆప్యాయంగా దాని చేతిని పట్టుకుంది. కమాన్ అంటూ ముందుకు నడిచింది సాధన. వెనకే అడుగులేస్తూ బయటకు వచ్చింది ఫ్రాగ్. తన ల్యాబొరేటరీని చూపుతూ కాంపౌండ్లోని గార్డెన్ వద్దకు పిలుచుకొని పోయింది. అక్కడ 2 ఫుట్బాల్స్ను, పెద్ద పెద్ద రబ్బర్ బొమ్మలను దాని ముందు ఉంచింది. ఫ్రాగ్ వాటిని అందుకొని అటు ఇటు తిప్పుతూ చూడసాగింది. సాధన ఒక ఫుట్బాల్ను దానికి అందేలాగున తన్నింది. రివ్వున దూసిపోయి దాని గుండెలకు తగిలి కింద పడింది ఆ బాల్. ఫ్రాగ్ కూడా సాధనలాగే ఫుట్బాల్ను ఒక తన్ను తన్నింది. అది వేగంగా కాంపౌండ్ వాల్ దాటి అవతల పడింది. ఆ తర్వాత రబ్బర్ బొమ్మలను అందుకుంది ఫ్రాగ్. వాటిని పరిశీలనగా చూసింది. 2 బొమ్మలకు కాన్వెంట్ దుస్తులు తొడగబడి ఉన్నాయి. ఆ గుడ్డలను పట్టి లాగుతూ ఆ బొమ్మ కళ్ళు, ముక్కును తడుముతోంది. ఒక్కసారిగా 2 బొమ్మలను విసిరిగొట్టింది. వాటిలో ఒక బొమ్మ పెద్ద నీటి తొట్టిలో పడిపోయింది. ఫ్రాగ్ గబగబా నీటి తొట్టి చెంతకెళ్ళి బొమ్మను తీసుకొని అటు ఇటు విదిల్చింది నీటిని. చూసారా, ఇప్పుడిప్పుడే దీనిలో మార్పు కనిపిస్తోంది. నా ప్రయత్నం త్వరలోనే ఫలించబోతోంది. ఆ తర్వాత దీనివల్ల ఎవ్వరికి ఎటువంటి ప్రమాదం ఉండదు. అందరితో హాయిగా నడి రోడ్లో తిప్పొచ్చు అంది. సాధన దూరంగా నిలబడి వింతగా ఫ్రాగ్ చేష్టలను చూస్తున్న తన అసిస్టెంట్స్తో ఫ్రాగ్ కమాన్ అంటూ కేకేసింది సాధన. ఫ్రాగ్ చేతిలో ఉన్న బొమ్మలతో సహా సాధన చెంతకొచ్చి నిలబడింది. నవ్వుతూ దాని చేతిని పట్టుకొని బోను చెంతకు తీసుకెళ్ళిపోయింది. యథాప్రకారం బోన్లోకి పంపి లాక్ చేసింది సాధన. కానీ ఫ్రాగ్ కాళ్ళకి ఈసారి సంకెళ్ళు వేయలేదు. ఫ్రాగ్ చేతుల్లో బొమ్మలు అలాగే ఉండిపోయింది. రాత్రి 11 గంటలు కావస్తోంది. సాధన భవనం అతి నిశ్శబ్దంగా ఉంది. కాంపౌండ్ చుట్టూ తీగల్లో విద్యుత్తు ప్రసారం అవుతోంది. వాచ్మెన్స్లో ఒకడు గేట్ చెంత కూర్చుని బీడీ ముట్టించాడు. 2వవాడు లోపల గార్డెన్లో రౌండ్లు కొట్టడానికి వెళ్ళాడు. కారులో నుండి దిగాడు భూషణ్. గేట్ చెంతకొచ్చి నిలబడ్డాడు. చీకట్లో అతని ముఖం కనిపించలేదు వాచ్మెన్కు. కాన్ హాయ్ ప్రశ్నించాడు. గేటు కమ్ములలో నుండి తలపెట్టి పరిశీలనగా ఎదురుగా ఉన్న భూషణ్ని చూస్తూ చటుక్కున వాచ్మెన్ తల పట్టుకొని గేటు కమ్ములకేసి బలంగా మోదాడు. నిశ్శబ్దంగా వాలిపోయాడు వాచ్మెన్.
అతడు జేబులోని తాళాలను తీసుకుని గేటును బార్లా తెరిచి కారులను లోపలికి పోనిచ్చాడు. ఎదురుగా దూసుకొస్తున్న కారును ఆశ్చర్యంగా చూడసాగాడు. అప్పుడే అటు వస్తున్న రెండో వాచ్మ్యాన్ చెయ్యి అడ్డం పెట్టి ఆపమన్నట్టు సైగ చేశాడు. సరున దూసుకొచ్చి వాచ్మ్యాన్ పక్కనే ఆపాడు కారును. కౌన్ అంటూ విండోలో నుండి లోపలికి పెట్టాడు తలని వాచ్మ్యాన్. పట్టుమని పడింది వాచ్మ్యాన్ తల మీద. భూషణం చేతిలోని ఇనప రాడ్. యా అల్లా అంటూ నేల కొరిగాడు వాచ్మ్యాన్. కారును వేగంగా ఫ్రాగ్ ఉండే ల్యాబ్ ముందు ఆపాడు. దూరంగా సాధన గదిలో బెడ్ లైట్ వెలుగుతోంది. నిర్భయంగా లోపలికి వెళ్ళాడు. ఒక్కొక్క గదిని పరిశీలిస్తూ ముందుకు రాసాగాడు. అన్ని ల్యాబొరేటరీకి సంబంధించిన పరికరాలతో వింత వింత వాసనలతో ఆ గదంతా నిండుంది. చివరికి ఫ్రాగును బంధించిన బోర్ను వద్దకు వెళ్ళాడు. చీకటిగా ఉంది. గోడను తడిమి స్విచ్ వేశాడు. గదంతా ప్రకాశవంతంగా వెలిగిపోతోంది. బోన్లో కూర్చుని కునికిపాట్లు పడుతున్న ఫ్రాగ్ ఉలిక్కిపడి లేచింది. దాన్ని చూస్తూనే భూషణం కళ్ళు ఎర్రబడ్డాయి. అతని ముగ్గురు మిత్రులు దీన వదనాలు కళ్ళ ముందు కదలాడాయి. చటుక్కున్న రివాల్వర్ తీశాడు. ఫ్రాగ్ భూషణ్ను అలాగే చూస్తూ ఉండిపోయింది. రివాల్వర్ పైకెత్తాడు. దీన్ని తను చంపకూడదు. ముందుగా దీన్ని నగరంలోకి తోలి ప్రజలను భయభ్రాంతులుగా చేస్తుంది. ఇది తిరుగుతూ ఉంటే అప్పుడు ప్రభుత్వమే దీన్ని పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చి చంపుతుంది. దాంతో సాధన ఆశయం మట్టి పాలవుతుంది. తన కసి కూడా తీరుతుంది అని చిన్నగా నవ్వుకున్నాడు. డామ్ అంది భూషణం చేతిలోని రివాల్వర్. బోనుకున్న తాళం విడిపోయి కింద పడింది. గుడ్ బై అంటూ భూషణం బయటికి వెళ్ళిపోయాడు. వేగంగా తన కారు చెంతకొచ్చాడు భూషణం. స్టార్ట్ చేయబోయాడు. గుర్రుమంది ఇంజన్. స్టార్ట్ కావడం లేదు. కారు దిగి ఆందోళనగా బానెట్ ఎత్తి లోపలికి చూశాడు. ఏవో వైర్లు తెగి ఉన్నాయి. వాటిని కలిపి బానెట్ను దబ్బమంటూ మూసేశాడు. అంతే, అదిరిపోయాడు భూషణం. ఎదురుగా ఉన్న ఆకారాన్ని చూసి గుండెలు పగిలేలాగా గావు కేక వేశాడు. గ్రాంగమంటూ ఎగిరి మీద పడింది ఫ్రాగ్. హెల్ప్, హెల్ప్! వద్దు, వద్దు, నన్ను చంపొద్దు! భూషణం పిచ్చిగా కేకలు వేయసాగాడు. ఫ్రాగ్ గట్టిగా అతడు మెడను పట్టుకుంది. విలవిల్లాడిపోయాడు. బలంగా విసిరి కొట్టింది భూషణన్ను. గాలిలో రివ్వున దూసుకొని పోయి కరెంటు తీగల్లో చిక్కుకొని పోయాడు. చక్ చక్మని మెరిశాయి కరెంటు తీగలు. కొద్ది క్షణాల్లో నల్లగా మాడిపోయాడు భూషణ్. చటుక్కున మెలకు వచ్చిన సాధనకు. దబ్ దబ్మని బాదుతున్నారు తలుపులను. ఎవరు? ప్రశ్నించింది. జవాబు రాలేదు. మళ్ళీ చప్పుడు. బహుశా వాచ్మెన్ కావచ్చు అని అనుకుని నైట్ గౌన్ సర్దుకుని వెళ్ళి తలుపు తీసింది. గుమ్మంలో నల్లగా ఏదో ఆకారం మసక మసగ్గా కనిపించింది. చటుక్కున గోడకున్న స్విచ్ నొక్కింది. లైట్ వెలిగింది. అంతే. సాధన కెవ్వుమని కేక వేయబోయి బలవంతంగా ఆపుకుంది. బయట భయంకరంగా, అతి భయంకరంగా నిలబడి ఉంది ఫ్రాగ్. ఏంటి? ఫ్రాగ్ ఇక్కడికెలా వచ్చింది అంత రాత్రి వేళ? ఆ రూపంలో దాన్ని చూడగానే సైంటిస్టు సాధనలో కూడా ఏదో భీతి కలగసాగింది. ఎలాగోలా ధైర్యం చేసుకుని, ఫ్రాగ్, ఇక్కడికి ఎందుకు వచ్చావు? గట్టిగా గర్జించింది. సాధన మాటలు వినిపించుకోకుండా లోపలికి అడుగు వేసింది ఫ్రాగ్. వెళ్ళు, బయటికెళ్ళు, చేతిని బయటికి చూపుతూ అంది. అంతే. రెండు చేతులను చాపి చటుక్కున్న సాధనను పట్టుకుంది ఫ్రాగ్. ఆకులా వణికిపోసాగింది సాధన. ఫ్రాగ్! గట్టిగా బెదిరించాలనుకుంది. కానీ ఆ మాట నోటి నుండి బయటికి రాలేదు. ఫ్రాగ్ ఉక్కులాంటి చేతుల్లో చేప పిల్లలాగా నలిగిపోసాగింది సాధన. ఒళ్ళంతా చెమటలు పట్టి దారాలుగా కారుతున్నాయి. కసుక్కున తన పారల్లాంటి పళ్లతో సాధన మెడను కొరికేసింది ఫ్రాగ్. కెవ్వున కేకేసి పైకి లేచింది సాధన. ఒళ్ళంతా చెమటలు బట్టి కంపించిపోసాగాయి. గుండె వేగంగా కొట్టుకుంటోంది. కల, భయంకరమైన పీడకల. టంగ్ టంగ్ అంటూ గంటలు కొట్టసాగింది గడియారం. దానివైపు చూసింది. 12 గంటలు చూపుతోంది. బెడ్ పై నుంచి కిందకి దిగి కూజాలోని నీళ్లతో మొహం కడుక్కుని గటగటా తాగేసింది సాధన. అమ్మయ్యా, ఎంత భయంకరమైన కల! ఇలా నిజంగా జరుగుతుందా? నా ఫ్రాగ్ నన్నే చంపుతుందా అని ప్రశ్నించుకుంది. గబగబా కిటికీ వద్దకెళ్ళి ల్యాబొరేటరీ గదివైపు చూసింది. దూరంగా గేటు బార్లా తెరిచి ఉండడం, ఒకచోట కారు నిలబడి ఉండడం చూసింది.
అంతేకాదు ఫ్రాగ్ ఉండే గది లైట్ వెలుగుతోంది. ఆశ్చర్యపోయింది సాధన. ఎవరిదా కారు? తన కాంపౌండ్లోకి ఎందుకు వచ్చి నిలిచింది? ఆలోచించసాగింది. ఒక్కసారి ఉలిక్కి పడింది. అవును, అది భూషణం కారు. మరి అతడు ఫ్రాగ్ను చంపడానికి వచ్చాడా? అసలు లోపలికి ఎలా వచ్చాడు? అంటే వాచ్మెన్ను చంపేశాడా? అదిరిపోయింది. గబగబా టెలిఫోన్ చెంతకు వెళ్ళి చీఫ్ కమిషనర్ శశికాంత్ ఇంటికి రింగ్ చేసింది. ఎస్, శశికాంత్ స్పీకింగ్. అవతల నుంచి వినపడగానే, సారీ సార్, ఇంత రాత్రి వేళ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. మీరు అర్జెంటుగా ఒకసారి మా ఇంటికి రావాలి అంది సాధన. వాట్ హ్యాపెండ్ మిస్ సాధన? అసలు ఏం జరిగింది? విషయం చెప్పు. భూషణం, అదే ఫ్రాగ్ను కనుక్కున్న వ్యక్తి కార్ నా కాంపౌండ్లో ఉంది. అంతేకాదు ఫ్రాగ్ ఉండే గదిలో లైట్లు వెలుగుతున్నాయి. ఆ భూషణం నా వాచ్మ్యాన్స్ను కూడా ఏదో చేసే ఉంటాడు. బహుశా ఇంకాసేపటికి నా దగ్గర కూడా రావచ్చు. నాకేంటో భయంగా ఉంది సార్. వీలైనంత త్వరలో ఇక్కడికి వచ్చేయండి ఆందోళనగా అంది సాధన. ఓ అలాగా, నేను వెంటనే పోలీస్ సిబ్బందితో వస్తున్నా. అంతవరకు నీ గదిలోనే నువ్వు ఉండు. తలుపులు వేసుకో. నేను వచ్చి పిలిచే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపులు తెరవకు. జాగ్రత్త అంటూ అవతల రిసీవర్ పెట్టేశాడు. సాధన కిటికీ తలుపులను కూడా వేసి బిక్కుబిక్కుమంటూ శశికాంత్ రాక కోసం వేచి ఉంది. 20 నిమిషాలు 20 యుగాలుగా గడిచిపోయింది. పోలీస్ వ్యాన్ సాధన కాంపౌండ్లోకి దూసుకొచ్చి ఆగింది. రివాల్వర్ చేతిలో పట్టుకొని దిగాడు శశికాంత్. అతని వెనక 4 పోలీసులు దిగారు. చుట్టూ పరికించి చూశాడు. వాచ్మెన్స్ అలాగే పడున్నారు. వారికి స్పృహ తెప్పించారు పోలీసులు. వాళ్లను వెంటబెట్టుకొని సాధన గది చెంతకొచ్చాడు శశికాంత్. మిస్ సాధన, నేను శశికాంత్ను. నీవు తలుపులు తెరవచ్చు గట్టిగానే అన్నాడు శశికాంత్. భయంతో తలుపులు తీసిన సాధన. వాచ్మెన్లకేం ప్రమాదం లేదు. ఇక ఫ్రాక్ సంగతి చూద్దాం పద అన్నాడు. అందరూ కలిసి ల్యాబొరేటరీ గదికేసి నడిచాడు. ఎక్కడ చూసినా చల్లా చెదురు అయి పడిన సామాన్లతో నిండి ఉంది ఆ గది. అయోమయంగా సాధన ఫ్రాగ్ను బంధించిన బోను చెంతకెళ్ళింది. బోను తలుపులు బార్లా తెరుచున్నాయి. ఫ్రాగ్ లేదు. ఫ్రాగ్ పారిపోయింది. అప్రయత్నంగా వెలువడింది సాధన నోటి నుంచి. కాదు, దానికి ఎవరు అవకాశం ఇచ్చారు అన్నాడు శశికాంత్ గంభీరంగా. అందరూ బయటకు వచ్చేశారు. సార్, ఆ కరెంటు తీగల్లో ఏదో చిక్కుకొని ఉంది అన్నాడు ఒక కానిస్టేబుల్. పద చూద్దాం అంటూ శశికాంత్ టార్చ్ వెలిగిస్తూ ముందుకు కదిలాడు. టార్చును తీగలపై వెలిగించాడు. అంతే, అందరూ అలాగే కొయ్యబారిపోయారు. అక్కడ వారికి నల్లగా మాడిపోయిన భూషణం శవం కనిపించింది. బహుశా భూషణ్ కావచ్చు. మరి ఫ్రాగ్ ఏమైందో అనుకున్నాడు శశికాంత్. వెంటనే ఆ తీగల్లో కరెంటు నిలిపేశారు. మిస్ సాధన, ఈ వ్యక్తి ఫ్రాగుకి ఏదో కీడు తలపెట్టడానికి వచ్చి ఉండాలి. కానీ దాని చేతిలో ఘోరంగా మరణించాడు. ఇప్పుడు మరొక సమస్య మొదలైంది. ఫ్రాగ్ నగరంలోకి వెళ్ళింది. ఇక కనిపించిన వారందరినీ చంపొచ్చు. అందుకే ఈ రాత్రికి దాన్ని ఎలాగైనా గాలించి బంధించాలి, లేకుంటే షూట్ చేయాలి అన్నాడు శశికాంత్. శశికాంత్ మాటలకు మౌనం వహించింది సాధన. 2 పోలీసులను కాపలాబెట్టి వ్యాన్ ఎక్కాడు శశికాంత్. శశికాంత్ గారు, దయచేసి నన్ను మీ వెంట తీసుకెళ్ళండి అంది సాధన. సాధన, ఆ క్రూర మృగం కోసం నీకంత పట్టుదల ఎందుకు? పాముకు పాల్పోసి పెంచినా అది ఎప్పుడో ఒకప్పుడు కాటు వేస్తుంది. అలాగే ఆ మృగం దాని లక్షణం చూపుతుంది. కాదు మిస్టర్ శశికాంత్, ఫ్రాగ్ నా అధీనంలో ఉంటే దాన్ని తప్పగా మార్చి ఉండేదాన్ని. కానీ ఇలా జరిగిపోయింది. ఇక నేనేం చేసేది? చివరకు ఎలా జరుగుతుందో దాన్ని చివరిసారైనా చూడాలి. అందుకే దయచేసి నన్ను మీతో తీసుకెళ్ళండి ప్రాధేయపడింది సాధన. ఆల్ రైట్, వ్యాన్ ఎక్కు. సాధన వ్యాన్లో కూర్చుంది. వ్యాన్ రివ్వున దూసుకుపోయింది బయటికి. నిర్మానుష్యంగా ఉంది రోడ్. చల్లటి గాలులు వీస్తూ చిన్న చిన్న తుంపర్లు పడుతున్నాయి. గబగబా అడుగులేస్తూ ముందుకు సాగింది ఫ్రాగ్. దబ్ దబ్ అంటూ దాని అడుగుల సవ్వడి ఆ నిశీదిలో మారు మ్రోగుతోంది. అంత రాత్రివేళ అటువంటి చోటును, అతి భయంకరమైన ఫ్రాగును ఎవరైనా చూస్తే అక్కడికక్కడే గుండాగి చస్తారు. రాత్రి 1 గంట కావస్తోంది. దూరంగా స్ట్రీట్ లైట్లు మసగ్గా కనిపిస్తున్నాయి. భౌమ్ అంటూ వెంటపడింది వీధి కుక్క.
విసురుగా దాన్ని తన్నింది కడుపులో. కుయ్యో అంటూ అల్లంత దూరంలో ఎగిరి పడింది. మరింక లేవలేదు. చక్కచక్క అడుగులేస్తూ ముందుకు సాగిపోసాగింది ఫ్రాగ్. సిటీ దూరం కావడం వల్ల వాహనాలు ఏమీ రావడం లేదు. రోడ్డును క్రాస్ చేయబోయింది ఫ్రాగ్. సరిగ్గా రోడ్డు మధ్య భాగానికి వచ్చి నిలబడింది. అదే సమయంలో ఒక జీపు సర్రున దూసుకొచ్చి దాని ముందు సడన్ బ్రేక్తో ఆగింది. జీప్ లైట్ల కాంతి ఫ్రాగ్ కళ్ళ మీద పడగానే చేతులు అడ్డబెట్టుకుంటూ గ్రాంగ్ అంటూ బిగ్గరగా అరిచింది. అంతే, దాని ఆకారాన్ని చూస్తూనే జీపు డ్రైవర్ అదిరిపోయాడు. మరుక్షణం జీపును గిర్రున రివర్స్ కొట్టించి 80 మైళ్ళ స్పీడ్తో వచ్చిన దారినే దూసుకొని పోయాడు. రోడ్డుని దాటి మెట్ట ప్రదేశంలోకి అడుగుపెట్టింది. దూరంగా వెలుతురు కనిపించింది. ఆ వైపు గబగబా అడుగులేసింది. వాన జోరు పెరిగింది. ఉరుములు మెరుపులతో వాతావరణం కొద్దిసేపట్లో బీభత్సంగా తయారైంది. ఫ్రాగ్ అలాగే కొద్ది దూరం పోగానే ఎవరిదో కాంపౌండ్ కనిపించింది. ఆ కాంపౌండ్లోకి వెళ్ళింది. ఆ కాంపౌండ్ రకరకాల చెట్లతో నిండుంది. చెట్లను చల్లా చెదురుగా చేస్తూ ముందుకు పోసాగింది. కాళ్ళకేదో తగిలి బోర్లా పడిపోయింది. ఒక పెద్ద గుంటలోకి దొర్లిపోయింది. అలాగే కళ్ళు మూసుకొని నిద్రపోయింది. తీక్షణమైన సూర్యకిరణాలు మీద పడగానే చటుక్కున లేచింది ఫ్రాగ్. దూరం నుండి పిల్లల అరుపులు వినిపించాయి. ఫ్రాగ్ కాంపౌండ్ దాటి బయటకొచ్చింది. దూరంగా స్కూల్ గ్రౌండ్లో కాన్వెంట్ పిల్లలు రకరకాల ఆటలు ఆడుకుంటున్నారు. ఆ వైపు వేగంగా నడుస్తూ వెళ్ళింది. వాళ్ళ దుస్తులను చూస్తూనే ముచ్చటేసింది. ఫ్రాగ్ రావడం దూరం నుండి చూస్తూనే పిల్లలందరూ చెల్లా చెదురై పారిపోయారు. వారిలో 7 ఏళ్ల పిల్లవాడు కంగారుగా పరిగెడుతూ ఒక నీటి గుంటలో పడిపోయాడు. ఫ్రాగ్ వెంటనే ఆ పిల్లవాడిని తన 2 చేతులతో ఎత్తుకుంది. దాని స్పర్శ తగలగానే వెర్రిగా కేకేసి స్పృహ తప్పి పడిపోయాడు. ఆ పిల్లవాడిని పరిశీలనగా చూసింది ఫ్రాగ్. దాని కళ్ళ ముందు సాధన అందించిన రబ్బర్ బొమ్మలు మెదిలాయి. అలాగే భుజంపై వేసుకుని కాన్వెంట్ దాటి వచ్చేసింది. ఎదురుగా కనిపించిన కొండ ప్రాంతం వైపు పరుగు తీసింది ఫ్రాగ్. శశికాంత్ రాత్రంతా ప్రతి రోడ్డును జాగ్రత్తగా పరిశీలించాడు ఫ్రాగ్ కోసం. కానీ ఫలితం కనిపించలేదు. శశికాంత్ సిబ్బంది కాన్వెంట్ వైపు నడిచింది. కాన్వెంట్ ముందు పిల్లలను స్పెషల్ బస్సులో ఎక్కిస్తున్నారు టీచర్స్. పోలీస్ జీపులు రావడం చూసి టీచర్స్ ఆగమన్నట్టు సైగ చేశారు. ఏంటి, ఏం జరిగింది ప్రశ్నించాడు శశికాంత్. ఉదయం 8 గంటల ప్రాంతాన పేపర్లో వేసిన వింత జంతువు మా కాంపౌండ్లోకి ప్రవేశించింది. దాన్ని చూసి మా పిల్లలు భయపడి పారిపోయారు. కానీ దాని చేతిలో ఒక పిల్లవాడు చిక్కుకుపోయాడు. ఆ పిల్లవాడిని తీసుకుని అదుగో ఆ కొండ ప్రాంతం కేసి వెళ్ళిపోయింది. మీరు వెంటనే వెళ్ళి ఆ పిల్లాడిని రక్షించాలి అంది కాన్వెంట్ హెడ్ మిస్సెస్. రక్షిస్తాను అన్నాడు అతను. సాధన పక్కకు వచ్చి నిలిచింది. చూసారా, ఆ క్రూర జంతువుల స్వభావం మారదంటే మీరు వినలేదు. భూషణాన్ని బలి తీసుకుంది. ఇప్పుడు ఏం చేసిందో చూడండి. ముందు దాని విషయం ఆలోచిద్దాం. కొండలకేసి బయలుదేరాయి వ్యాన్లు. ఫ్రాగ్ అడుగు జాడలు అందరూ చూసి దాన్ని అనుసరిస్తున్నారు. ఒకచోట వాళ్ళ కాళ్ళు ఆగిపోయాయి. మళ్ళీ తిరిగి గూటికి చేరింది ఆ ఫ్రాగ్. సాధన ఆత్రంగా, దాన్ని ఇప్పుడు మీరేం చేస్తారు ప్రశ్నించింది. క్రూర మృగాన్ని ఎన్నాళ్ళు మీ ప్రయోగం కోసం వదిలాం, కానీ ఇంత భయంకరమైంది, ఎంతమందిని చంపుతోంది కాబట్టి ఇంకా చంపేద్దామనే అనుకుంటున్నాం. మరొక 50 మందికి ఆర్డర్ జారీ చేశాడు అతను. ఒక జీప్ టౌన్ వైపు దూసుకెళ్ళింది. సాధన గారు, దేశానికి ప్రయోజకరమైన పరిశోధన జరిపించండి. అంతేగాని ఇలాంటి వాటిపై పరిశోధన జరిపితే కాలం, ధనం వృధా అంతే అన్నాడు శశికాంత్ సాధన వైపు చూస్తూ. శశికాంత్ మాటలు ఆమె చెవికి ఎక్కడం లేదు. ఆమె చూపంతా ఫ్రాగ్ దాక్కున్న బెలంకేసే ఉన్నాయి. సమయం మధ్యాహ్నం 12 గంటలైంది. అప్పుడే నగరంలో ఎలా తెలిసిందో ప్రజలందరూ గుంపులు గుంపులుగా రావడం మొదలుపెట్టారు. వస్తున్న జనాన్ని చూసి విసుక్కున్నాడు శశికాంత్. టౌన్కు వెళ్ళి జీప్ తిరిగొచ్చింది. దాంతోపాటు 8 స్పెషల్ వ్యాన్స్ కూడా వచ్చాయి. ఒక వ్యాన్లో డైనమైట్స్, హ్యాండ్ బాంబ్స్ ఉన్నాయి. మిగతా వ్యాన్ నుండి బెలబెలమంటూ దిగారు పోలీస్ సిబ్బంది. శశికాంత్ సైగ చేయగానే ఆ బెలం చుట్టూ తుపాకులు తీసుకుని నిలబడ్డారు. మరికొందరు చకచక ఆ బెలంలోకి దిగారు. వారితో పాటు డైనమైట్స్ కూడా వెంట తీసుకెళ్లారు. వారి చర్యలను
ఆశ్చర్యంగా చూడసాగింది సాధన. శశికాంత్ గారు, ఏంటిది, ఏం చేస్తున్నారు అని అడిగింది ఆదుర్దాగా. బిలన్ నిండా డైనమైట్లను అమర్చి బిలాన్ని పేల్చివేస్తున్నాం. దాంతో ఆ డెవిల్ ఫ్రాగ్ కూడా అంతమైపోతుంది. మరి ఆ ఫ్రాగ్ చేతిలో ఉన్న ఆ పిల్లవాడు బ్రతుకుంటాడనే నమ్మకం లేదు. అది ఈ పాటికి వాడిని చంపేసే ఉంటుంది. అయినా ఒక్క పిల్లవాడి కోసం మన ప్రయత్నం మానుకోవాలా? ఆ పిల్లవాడిని చంపేసి ఉంటే అది స్కూల్ ఆవరణలోనే చేసి ఉండాలి. వద్దు, అదేం చేయదు. నేను ఆ బిలంలోకి వెళ్తాను, ఆ పిల్లవాడిని సురక్షితంగా బయటికి తీసుకొస్తా అంటూ చెరచెర బిలం కేసి వెళ్ళిపోయింది సాధన. చూస్తూ చూస్తూ ఆ మృత్యుగృహలోకి మీరెందుకు వెళ్తున్నారు? మీకేం ప్రాణం మీద ఆశ లేదా? లేదు, ఆ ఆశ నేను ఎప్పుడో వదులుకున్నాను. బిలంలోకి వెళ్ళి ఆ పిల్లవాడిని నేను బయటికి తీసుకురాకపోతే నేను అసలు రానే రాను. నేను అలాగే రాకపోతే మీరు ఆ బిలాన్ని కాల్చేయండి. సాధన ధైర్యానికి ఆశ్చర్యపోయాడు శశికాంత్. ఆల్ రైట్, ఇదిగో రివాల్వర్ తీసుకెళ్ళండి, ప్రాణరక్షణకు అవసరం లేదు అంటూ బిలంలోకి దిగింది సైంటిస్ట్ సాధన. విలన్ సగం వరకు పోలీస్ సిబ్బంది దిగి అక్కడక్కడ డైనమైట్లు అమరుస్తున్నారు. సాధన టార్చిని తీసుకొని లోపలికి దిగసాగింది. కాలికి నేల తగలగానే టార్చ్ వెలిగించి చుట్టూ చూసింది. అంతా నిశ్శబ్దంగా ఉంది. పైనుండి గోలగా అరుపులు వినిపిస్తున్నాయి. పైన డైనమైట్స్ అమరుస్తున్న పోలీసులు కూడా కనిపిస్తున్నారు. సాధన ముందుకు కదులుతోంది, పరిశీలిస్తూ చూస్తోంది. నీటి మడుగు కనిపించింది. కొంత దూరంలో ఆ మడుగు వైపు అడుగులేస్తూ పోసాగింది. హఠాత్తుగా సన్నగా ఏడుస్తున్న ధ్వని ఎక్కడి నుంచో వినసాగింది. ఆనందంగా ఆ వైపు వెళ్ళింది. అలా కొంత దూరం పోగానే మోకాళ్ల లోతు నీళ్లలో ఆ పిల్లవాడు నిల్చుని ఏడవడం కనిపించింది సాధనకు. గబగబా ఆ పిల్లవాడిని చెంతకు వెళ్ళింది. సాధనను చూస్తూనే ఆనందంగా ఎదురెళ్ళి కౌగిలించుకున్నాడు. అంతలో గ్రాంగుమంటూ సాధనపైకి రాబోయింది ఫ్రాగ్. సాధన గర్జించింది. ఫ్రాగ్! సాధన కళ్ళల్లోకి చూసింది. అడుగు కూడా ముందుకు వేయలేదు. ఆప్యాయంగా దాని శరీరాన్ని నిమిరి దాని కళ్ళలోకి చూసింది. అప్రయత్నంగా సాధన వైపు అదోలా చూసింది. నన్ను క్షమించు, క్షమించు అని గబగబా పిల్లవాడిని ఎత్తుకొని బిలం పైకి వచ్చింది సాధన. అలాగే చూస్తుండిపోయింది. ఇంకా తను ఏమీ చేయలేకపోయింది సాధన. సాధనను చూస్తూనే అందరూ ఆనందంగా అన్నారు, చాలా అదృష్టవంతురాలివి సాధన. బిలం లోపలికి వెళ్ళి ప్రాణాలతో బయటకు వచ్చావు, పిల్లాడితో సహా. చాలా ఆనందంగా ఉంది అన్నాడు శశికాంత్. లోపల మొత్తం అక్కడక్కడ హ్యాండ్ బాంబులు, డైనమైట్లు అమర్చామన్నారు శశికాంత్తో. అంతా ఆ బెలంకి దూరంగా వెళ్ళి నిలబడి చూస్తున్నారు. మిస్ సాధన, కమాన్, ఇక కొద్దిసేపట్లో ఆ బెల్లం పేలిపోతుంది అన్నాడు శశికాంత్. సాధన జవాబు ఇవ్వలేదు. అలాగే బెల్లం కేసి వెర్రి దానిలాగా చూస్తూ ఉండిపోయింది. సాధన చేయబట్టుకొని దూరంగా నడిపించుకొని పోయాడు శశికాంత్. అంతే, మరుక్షణం ఒక్కసారిగా ఆ కొండ ప్రాంతమంతా అదిరిపోయింది. ఢామ్ ఢామ్, ధన్ 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 అంటూ భయంకరంగా ప్రేలసాగాయి డైనమైట్లు. చల్లా చెదురుగా పడసాగాయి ఆ బెల నుండి దూసుకొచ్చిన రాళ్ళు. ఉవ్వెత్తున పైకి ఎగరసాగింది మట్టి. బెలంలో నుండి ఫ్రాగు భయంకరమైన అరుపులు ఆ డైనమైట్ల శబ్దంలో కలిసిపోయాయి. ఆ బెలం నుండి వెదజల్లబడిన మట్టిలో అక్కడ బంగారపు కణికలు, బంగారపు నాణ్యాలు కనిపించసాగాయి. అది భూషణం తాతల నాటి నిధి. ఆ విధంగా బయటపడింది. ధన్, మరొక హ్యాండ్ బాంబు పేలింది. అక్కడి నుండి ఎగురుకుంటూ కొంత మట్టి వచ్చి సాధన, శశికాంత్ కాళ్ల ముందు పడింది. ఆ మట్టిలో చిన్న భిన్నమైన ఫ్రాగ్ తలభాగాలు కూడా ఉన్నాయి. దాన్ని చూసి సాధన వెక్కి వెక్కి ఏడవసాగింది. సాధన పరిస్థితి చూసి శశికాంత్ హృదయం బాధగా మూలిగింది. మిస్ సాధన, మీదెంత సున్నితమైన హృదయం. ప్రాణాలు దిసే ఆ భయంకరమైన క్రూర మృగం కొరకు మీరింతగా బాధపడుతున్నారు అంటే దానిపై మీరెన్ని ఆశలు పెంచుకున్నారు అర్థమవుతోంది. ఐఎమ్ వెరీ సారీ సాధన, నా డ్యూటీ నేను చేశాను. పదండి పోదాం అంటూ సాధన చేయి పట్టుకొని జీప్ కేసి నడిపించుకొని పోయాడు శశికాంత్. సాధన వెనకకు చూస్తూ బరువుగా అడుగులు వేయసాగింది. ఆమె కళ్ళ ముందు
ఫ్రాగ్ ఇంకా సజీవంగా ఉన్నట్టే కనిపిస్తోంది. ఫ్రాగ్ అనే ఆంగ్ల నవల ఆధారంగా ఈ కథ రాశారు రచయిత గారు. ఈ కథ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాల్ని తెలియచేయండి. ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన కథలు ఉంటాయి, వినండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.